కుమారస్వామి కృత్తికలు పెంచడం వల్ల వారికి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే శివునికి మహా ప్రీతికరం. గరుడకంఠుని తమోగుణం స్వభావాలు చంద్రుడు మాత్రమే హరించగలడు కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు, గంగాతో సమానమైన తీర్థము, కార్తీక మాసంతో సమానమైన మాసము లేదని శివకేశవులు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా మహిమాన్వితమైనది. కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యం నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేసుకుంటారు. కార్తీక మాసంలో తొలి రోజు పాడ్యమి, విధియ నాడు వచ్చే భాగిని హస్త భోజనము ఆధ్యాత్మికంగా విశిష్టమైనది. కార్తీక మాసంలో చేసే దీపదానము మంచి ఫలాన్ని ఇస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికన్నా ముందు లేచి నది స్నానం అత్యంత శ్రేష్టమైనది. కార్తీక మాసంలో శుక్లపక్ష అక్షయ నవమి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశిలు ఇలా ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో శుద్ధ త్రయోదశి రోజు స్వయంభువుగా మన్వంతరం ప్రారంభమైంది అని పేర్కొంటారు. కార్తీక మాసం రోజున గౌరీ వ్రతం, కార్తికేయ దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసంలో ఎటువంటి మంచి పనులు చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆచరిస్తూ ఉంటారు. ఇది శాస్త్రంలో చెప్పబడ్డది. శరదృతువులో నదుల్లో ఔషధాలు సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువుల్లో పవిత్ర జలాలు హంసోదకము అని అంటారు. కార్తీక మాసంలో మానసిక శారీరక రుగ్మతలు తొలగించడానికి, ఆరోగ్యాలు ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైనది. పైత్యం ప్రకోపాలను తగ్గించడానికి హంసోదయక స్నానం, సూర్యోదయానికంటే ముందే నదిలో మునిగి స్నానం ఆచరించిన ఉదర సంబంధించిన రోగాలు నయమవుతాయని, కార్తీక మాసంలో ఉదయాన్నే ముందుగా విష్ణు సన్నిధిలో శ్రీహరిని కీర్తించి గానం చేసి వేల గోవుల దానం చేసిన ఫలాన్ని దక్కుతుంది. దేవాలయంలోని లేని ప్రదేశంలో రావి చెట్టు మొదట్లో కానీ తులసి వనంలో కానీ భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. కార్తీక మాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుడు ఆరాధించాలి. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక సోమవారం నాడు స్నానం, జపాలు అర్చిస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలం దక్కుతుందని సోమవార వ్రతాన్ని 6 విధాలుగా ఆచరిస్తారు. ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం గడిపి సాయంకాలం శివుణ్ణి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి దళం తీర్థంగా సేవిస్తారు.